ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో తగినన్ని ఎర్ర రక్త కణాలు ఉండాలి. ఒకవేళ ఎర్ర రక్త కణాల సంఖ్య లేదా పరిమాణం తగ్గితే రక్తహీనత సమస్య వస్తుంది. ఎర్ర రక్త కణాలు కరెక్ట్గా ఉండాలంటే ఐరన్ అధికంగా ఉండాలి. శరీరంలో ఐరన్ లోపిస్తే ప్రధానంగా 3 లక్షణాలు కనిపిస్తాయి. ఒకటి, అలసట. ఐరన్ తక్కువగా ఉంటే రక్తహీనత ఏర్పడుతుంది. దీనివల్ల కణజాలాలకు తగినంత ఆక్సిజన్ చేరదు. దీంతో నీరసంగా, బలహీనంగా, అలసటగా అనిపిస్తుంది. రోజూ చేసే పనులు కూడా కష్టంగా అనిపిస్తాయి. నిద్ర సరిగా పట్టదు. ఇక రెండవది, గుండె పనితీరు. ఎర్ర రక్త కణాల్లో ఉండే హిమోగ్లోబిన్ అనే ప్రోటీన్ ఉత్పత్తిలో ఐరన్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. హిమోగ్లోబిన్ తగ్గితే ఆక్సిజన్ ప్రసరణ తగ్గుతుంది. దీనివల్ల గుండె మరింత కష్టపడాల్సి వస్తుంది. అంటే గుండె వేగంగా కొట్టుకోవాల్సి వస్తుంది. దానివల్ల హార్ట్ అటాక్, హార్ట్ బీట్ పెరుగుతాయి. కాబట్టి ఐరన్ తక్కువగా ఉన్నప్పుడు గుండె దడగా అనిపిస్తుంది. ఇక మూడవది, శ్వాస సమస్య. దీర్ఘకాలిక శ్వాసకోశ సమస్యలు లేకపోయినా శ్వాస ఆడకపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు వస్తే శరీరంలో ఐరన్ తక్కువగా ఉందని అర్థం చేసుకోవాలి. ఈ 3 లక్షణాలతో పాటు ఐరన్ తక్కువగా ఉన్న వారిలో చర్మం పాలిపోయినట్టు అవ్వడం, ఛాతీ నొప్పి, తలనొప్పి, తల తిరగడం, చేతులు కాళ్ళు చల్లగా మారడం, నాలుక నొప్పి రావడం, ఆకలి వేయకపోవడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఇక ఐరన్ లోపంతో ఏర్పడే రక్తహీనత వల్ల మహిళలకే ఎక్కువ సమస్య ఉంటుంది. అప్పటికే రక్తహీనతతో బాధపడుతున్న మహిళల్లో ప్రతి నెల ఋతుస్రావ సమయంలో మరింత రక్తం బయటకు పోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి వారు ఐరన్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. బెల్లం, నువ్వులు, డార్క్ చాక్లెట్లు, బీన్స్, సోయా, పాలకూర, దానిమ్మ, ఓట్స్, డ్రై ఫ్రూట్స్ వంటివి అధికంగా తినాలి. మాంసాహారులైతే చేపలు, చికెన్, మటన్ వంటివి తీసుకోవచ్చు. ఈ విలువైన సమాచారాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.